హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఆర్ఆర్ న్యూస్. మరి మొన్న మార్చి 17వ తారీఖు రాష్ట్రం గవర్నమెంట్ ప్రారంభించినటువంటి రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఏదైతే ఉందో మా దాంట్లో ఇప్పటి వరకు కూడా చాలామంది యువతి యువకులు అప్లై చేసుకోకపోవడం చాలా బాధాకరం. మరి ఈ పథకం యొక్క రాజీవ్ యువ వికాసం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి స్వయం ఉపాధి కల్పించడం ఈ గవర్నమెంట్ ఈ స్కీమ్ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దీన్ని నేను మార్చి 17వ తారీఖు ప్రారంభమైన వెంటనే నేను వీడియో ద్వారా నా యూట్యూబ్ ఛానల్లో మీకు తెలియజేయడం జరిగింది. దాంట్లో చూసినటువంటి వ్యూవర్స్ అందరూ కూడా బయట నన్ను చాలామంది మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏమేమి పత్రాలు కావాలని చెప్పి, ఏమేమి సర్టిఫికేట్స్ పెట్టాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి వారి గురించి మరి మరొకసారి ఏమేమి కావాలో మీతో మాట్లాడుతున్నా. మనకు ముఖ్యంగా ఈ స్కీము అప్లికేబుల్ కావాలి, మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ప్రాథమికంగా మనకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఆ తర్వాత బ్యాంకు మనం ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నామో రెగ్యులర్గా ఆ బ్యాంక్ అకౌంట్ నేము, ఆ తర్వాత క్యాస్ట్, పాన్ కార్డు ఇవి ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ చాలామంది యువకులు ఎవరు కూడా 30 నుండి 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ యువత ఎవరు కూడా చాలామంది ఈ ఆన్లైన్లో రాజీవ్ యువ వికాసం పథకాన్ని అప్లై చేసుకోకపోతున్నారు. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఒకటి ఇన్కమ్ సర్టిఫికేటు మనకు రీసెంట్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అందరూ ఒకటేసారి ఇన్కమ్ గురించి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులో ఉండి తిరుగుతూ ఉన్నారు. ఒకటికి 2-3 రోజులు, వారం రోజులు పడుతూ ఉంది. కాబట్టి ఇది వెంటనే మనం సంబంధించినటువంటి ఆ శాఖ వారు మరి స్కీమ్ దగ్గర పడుతూ ఉంది. ఏప్రిల్ 5వ తారీఖు వరకే ఈ స్కీమ్ లాస్ట్ డేటు. కాబట్టి మరి గవర్నమెంట్ ఎంత వీలైతే అంత తొందరగా అప్లై చేసుకున్నటువంటి 24 గంటల లోపే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా వారికి అందించాలి. అదేవిధంగా చాలామంది యువతి యువకులు రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఈ స్కీమ్కు లబ్ధిదారులు కాలేకపోతూ ఉన్నారు. మరి రేషన్ కార్డు ఏమో మేము కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ మనకు శుభవార్త చెప్పింది, ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్పింది. ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి యువకులకు పెళ్ళైనటువంటి ఈ 30 నుండి 40 సంవత్సరాల్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా వీళ్లకు ఇంకా కూడా రేషన్ కార్డులు అనేది మంజూరు కాలేదు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని చెప్పి ఉన్న రేషన్ కార్డు నుంచి వెళ్ళి వాళ్ళ యొక్క పేరు డిలీట్ చేసుకోవడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీసులకు పోయి మరి అప్లికేషన్ పెట్టి నా పేరును తొలగించాల్సిందిగా కోరుతున్నామని చెప్పి వారు పేర్లను తొలగించే విధంగా వారు లెటర్ పెట్టడం జరిగింది. ఆ లెటర్ పెట్టినప్పటికీ కూడా వారు పూర్తి మొత్తంలో ఆ పేరును తొలగించకపోవడం వల్ల వారు అది పెండింగ్ డేట్ ఇన్స్పెక్టర్ అని చెప్పి రావడం జరుగుతూ ఉంది. అంటే అటు ఉన్న రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు లేవు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఈ స్కీమ్స్ ఏవి కూడా వర్తింపకుండా పోవడం జరుగుతూ ఉంది. దీనికి ఎందుకు అంటే మనకు ప్రతి దాంట్లో కూడా ఇంపార్టెంట్ అని చెప్పి రేషన్ కార్డే ప్రాథమిక కీ రోల్ ప్లే చేస్తూ ఉంది. కాబట్టి వెంటనే మన తెలంగాణ గవర్నమెంట్ మరి నేను అందరూ బయట జనాలందరూ అనుకుంటున్నారు, యువకులు కూడా ఈ యంగ్స్టర్స్ మొత్తం కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి మమ్మల్ని ఎటుకాకుండా చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక అవకాశాన్ని కల్పించాలి. లేదు అనుకుంటే ఈ రేషన్ కార్డు లేకుండా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రెష్ లేకుండా మాకు అప్లై చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలి అని చెప్పి చాలామంది అంటున్నారు. అదేవిధంగా మేము కూడా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కూడా మరి తెలంగాణ గవర్నమెంట్ను కోరుతున్నాము. ఎందుకంటే చాలామంది ముఖ్య ఉద్దేశమే ఈ రాజీవ్ యువ వికాసం యొక్క ముఖ్య ఉద్దేశమే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి స్వయం ఉపాధి కల్పించుకోవడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ 30 నుండి 40 సంవత్సరాల ఈ యువకులందరూ కూడా ఇవి లేనటువంటి కారణంగా ఈ స్కీమ్కు దూరంగా ఉంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ వీరిపై దయదలిచి వెంటనే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా కొన్ని వెసులుబాట్లు కల్పించాలని చెప్పి నా ఏఆర్ఆర్ యూట్యూబ్ ద్వారా నేను గవర్నమెంట్ కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అన్నం మోహన్ కుమార్ 1234 అని క్యాపిటల్లో కొడితే ఏఆర్ఆర్ న్యూస్ అని చెప్పి నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.